Hi friends, welcome to your Guru channel. ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్స్లో అడ్మిషన్స్ గురించి లాస్ట్ వీడియో మీకు ప్రజెంట్ చేశాను. అయితే లాస్ట్ వీడియోలో ఈ గురుకులం స్కూల్స్ వారు ఈ 5th క్లాస్కి ఇంటర్మీడియట్కి అప్లికేషన్స్ ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలనేది 7వ తారీఖు నుంచి ఓపెన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఇన్స్ట్రక్షన్స్ అప్పట్లో అయితే రాలేదు, కమింగ్ సూన్ అన్నది. ఒకవేళ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడడానికైతే వెళ్ళినప్పుడు మనకి పేపర్ నోటిఫికేషన్ తప్ప డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకు రాలేదు. ఇప్పుడు ఫ్లాష్గా ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నది ఏమిటనేది వీరు అందించడం జరిగింది. దాని గురించి నేను పూర్తిగా ఇప్పుడు నీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోపై మీరు తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అనేది డీటెయిల్గా చూద్దాం. మన 5th క్లాస్ కన్నా ఇంటర్మీడియట్ కన్నా ఏ ట్యాబ్ని క్లిక్ చేసినా ఈ నోటిఫికేషన్లో సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనకి వస్తుంది. దీని నోటిఫికేషన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి చాలా క్లియర్గా రావడం జరిగింది. తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లోనూ ఇచ్చారు. ఒకసారి ఆ నోటిఫికేషన్ వివరాలు డీటెయిల్స్ ఏమిటనేది చూద్దాం. ఇక్కడ ముఖ్యమైన తేదీలు కానీ చూసినట్టయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇవ్వడానికి 7 ఫిబ్రవరి 2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చి 6 మార్చి వరకు అని 6 మార్చి 12 PM వరకు అని ఇచ్చారు. చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం అయితే ఇవ్వలేదు. ఇప్పుడు అడ్మిట్ కార్డులు ఎప్పుడు నుంచి ఇస్తారంటే 1/4 అంటే 1 ఏప్రిల్ 2025 10 AM నుంచి అడ్మిట్ కార్డులు ఇస్తారు. ఇక ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది? 5వ తరగతికి అయితే 6 ఏప్రిల్ 2025 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకుని. అదేవిధంగా జూనియర్ ఇంటర్కి అయితే అది 6 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. ఐఐటి మెడికల్ కోచింగ్ సెంటర్లో ప్రవేశాలకైతే 24/4/2025 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయని వీరు నోటిఫికేషన్లో చాలా డీటెయిల్గా ఇచ్చారు. అదేవిధంగా అర్హత క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే 5వ తరగతి ప్రవేశానికి ఎలా ఉంది, ఇంటర్మీడియట్ ప్రవేశానికి ఎలా ఉందని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆదాయానికి సంబంధించి ₹1,00,000 లోపు ఆదాయం ఉంటే వాళ్ళు తహసీల్దార్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. SC/ST విద్యార్థులకి అయితే పుట్టిన తేదీ 1 సెప్టెంబర్ 2012 అదేవిధంగా ఆగస్టు 31, 2016 మధ్యన వీళ్ళు పుట్టి ఉండాలి 5వ తరగతి వాళ్ళకైతే. ఇక ఇంటర్మీడియట్ వారైతే వీరికి వీళ్ళు 17 సంవత్సరాలు మించకూడదు. ఆగస్టు 31, 2025 నాటికి 17 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. అదేవిధంగా SC, OC, BC, SC కన్వర్టెడ్ క్రిస్టియన్ BC వీళ్ళకైతే 2014 సెప్టెంబర్ 2 తేదీలు కూడా కలుపుకోవడానికి చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఒకసారి మీరు స్టడీ చేయొచ్చు. ఇక రిజర్వేషన్ కేటగిరీస్ కానీ చూసినట్టయితే ఈ SCకి 75%, BCC అంటే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి 12%, STకి 6%, BCకి 5%, అదర్స్కి వచ్చి 2% సీట్లు వీళ్ళు రిజర్వ్ చేశారు. 15% సీట్లు ప్రత్యేకమైన కేటగిరీలు అంటే ఫ్యాక్టరీలో పని నుండి తొలగించబడిన పిల్లలు, జోగినీలు, బస్ పిల్లలు, అనాథ పిల్లలు, అత్యాచారానికి గురైన వారు, వీళ్ళ సైనిక సిబ్బందికి సంబంధించిన 15% రిజర్వేషన్ కేటాయించారు. ఇక వికలాంగులకు వచ్చి 3% ఏ కేటగిరీలో కూడా సీట్లు భర్తీ కాకపోతే SC కేటగిరీ విద్యార్థులు కేటాయిస్తారట. అదేవిధంగా ప్రతి కేటగిరీలోనూ 3% సఫాయి కర్మచారి విద్యార్థులు రిజర్వ్ చేయబడి ఉన్నది. స్పోర్ట్స్లో 3% రిజర్వేషన్ చేశారు. వీళ్ళు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి స్పోర్ట్స్ ప్రకారం వీళ్ళు కేటాయించారు. ఒకసారి మీరు స్టడీ చేయొచ్చు. ఇక అప్లికేషన్ వచ్చి కంప్లీట్గా ఆన్లైన్లోనే చేయాలి. 7 ఫిబ్రవరి 2025 నుంచి 6 మార్చి 2025 వరకు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సబ్జెక్టులు టాపిక్లు కానీ చూసినట్టయితే తెలుగు 10 మార్కులు వచ్చి 10, ఇంగ్లీష్ వచ్చి 10,
గణితం, ఈవీఎస్. ఈవీఎస్ వచ్చి అంటే 4th క్లాస్ పిల్లలకి ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చి 2 గంటలు. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీటు నింపాలి, అంటే బ్లాక్ కానీ బ్లూ బాల్ పెన్తో నింపాల్సి ఉంటుంది. ఓఎంఆర్లో అటెంప్ట్ చేయాలి. ఇక జూనియర్ ఇంటర్కి అయితే వీరికి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. గణితంలో 15 ప్రశ్నలు ఉంటాయి, ఫిజిక్స్లో వచ్చి 15, బయాలజికల్ సైన్స్ వచ్చి 15, సామాజిక అధ్యయనాలు వచ్చి 10, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్గా గ్రామర్ ఇవన్నీ కలిపి 15, లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ 30, టోటల్గా 100. వీళ్ళకి కూడా వ్యవధి వచ్చి డ్యూరేషన్ 2 గంటల 30 నిమిషాలు. ఇక ఈ సిలబస్ కానీ చూసినట్టయితే వీళ్ళు 10th క్లాస్ స్టాండర్డ్గా సిలబస్ చదివినట్టయితే సరిపోతుంది. మార్కింగ్ విధానం ప్రతి ఒక్క ప్రశ్నకు 1 మార్కు ఇస్తారు. 4 ఎంపికల్లో ప్రతి ప్రశ్నకు ఒక సరైన సమాధానం మాత్రమే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఇదన్నీ మీకు తెలుసు. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్క్ తీసేస్తారు, అంటే మైనస్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసినట్లయితే ఇంగ్లీషు, తెలుగులో కూడా ఉంటుంది. ఓఎంఆర్ షీటు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎన్ఐటి, ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్లో వీళ్ళు అడ్మిషన్స్ కావాలన్నప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 3 hours వీళ్ళు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ వీటిని క్రైటీరియాగా తీసుకుంటారు. వీరు ఇంగ్లీష్లో మాత్రమే, ఈ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇక అడ్మిషన్ సమయంలో ఏమేమి కావాలి అంటే చూసినట్టయితే సెలెక్ట్ అయిన వారు అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో ఈ ప్రిన్సిపాల్ గారికి ధృవపత్రాలన్నీ, అంటే సర్టిఫికెట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. 5వ తరగతి ప్రవేశానికి అయితే 4వ తరగతి రికార్డ్ షీటు లేదా స్టడీ సర్టిఫికెట్. జూనియర్ ఇంటర్మీడియట్లో అయితే ప్రవేశానికి 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, అదేవిధంగా టీసీ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ కొరకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా జత చేయాలి. అదేవిధంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్కి తక్కువ కాకుండా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ప్రమాణాలు ఏమన్నా ఉంటే ప్రత్యేకమైన కేటగిరీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన సమాచారం ఏదైనా చూసినట్టయితే మొబైల్ నెంబర్ ఎట్టి పరిస్థితులను మార్చుకోకూడదు అని వీరు చెప్తున్నారు. అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాడు విద్యార్థి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాన్ని ఏం చేయాలంటే, అంటే ఇది చిన్న పిల్లలకి 5వ తరగతి అడ్మిట్ అయిన వారు వాళ్ళు ఇండివిజువల్గా కూడా దీన్ని అంటే జాగ్రత్తగా చూసుకుని వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక స్క్రీనింగ్ పరీక్ష ఓఎంఆర్ షీట్లలో మాత్రమే రాయాలి. అభ్యర్థి తాత్కాలిక ఎంపిక ప్రవేశానికి హామీ ఇవ్వడం అంటూ జరగదు. ఆన్లైన్లో అప్లికేషన్లు పేర్కొన్న విధంగా నోటిఫికేషన్ అనుగుణంగా మాత్రమే అవసరమైన సర్టిఫికెట్స్ అన్ని కూడా అడ్మిట్ చేస్తుంది. అడ్మిషన్ టెస్ట్, ఈ ఎంట్రన్స్ టెస్ట్ కానీ ఇది కానీ ఎప్పుడైనా సరే మార్చే అధికారం వీరికి మాత్రమే ఉందని చెప్తున్నారు. ఇది నోటిఫికేషన్లో ఉంది. ఈ విధంగా ఇది సేమ్ ఇంగ్లీష్లో కూడా ఇదే ఉంది, 2 విధాలుగా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు డీటెయిల్డ్గా ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మరి ముఖ్యంగా గమనించినట్లయితే మన ఫ్రెండ్స్ చాలామంది కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ అరైజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్లో. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో చూసినట్లయితే ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. వీళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు ఇప్పటికొచ్చి. ఇక ఫోటో ఎన్ని కేబీలు బైట్స్ ఉండాలి అని ఇచ్చారు. జనరల్గా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ తీసుకుంటే 10 to 15 లేదా 20 కేబీలు, అంటే జనరల్గా మనం ఆన్లైన్లో అప్లై చేసే ఫోటో ఎంత సైజు ఉంటుందో ఆ కేబీలో అప్లై చేస్తే సరిపోతుంది అని. వీళ్ళు స్పెసిఫిక్గా దీనికి మాత్రం డైరెక్షన్స్, డైమెన్షన్స్, ఎన్ని కేబీలు అప్లోడ్ చేయాలనేది వీరు ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా ఈ అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. పొరపాటున మీరు ఏ పేరైనా ఎక్కడైనా మిస్టేక్ చేసినట్టయితే దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా వీరు ఇవ్వలేదు. ఎడిట్ ఆప్షన్ నెక్స్ట్ ఇస్తారని నేను ఆశిస్తాను. ఇది మై డియర్ టీచర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్స్లో అడ్మిషన్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నా ఈ ఛానల్లో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.